హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్మర్డ్ ఫోర్స్ మెడికల్ సర్వీస్ నుంచి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎవరైతే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం వచ్చిందండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్లో కనుక వెళ్తే మనము ఈ నోటిఫికేషన్ వచ్చేసి నిన్న రిలీజ్ అయింది. ఎంప్లాయ్మెంట్ నోటీస్లో నిన్న పేపర్లో రిలీజ్ అయింది ఇది. కాకపోతే ఇంకెవ్వరికి తెలియదు, మీకే చెప్తున్నాను ఫస్ట్గా. ఇది వచ్చేసి January 7th నుంచి ఆన్లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూశారు కదా, రిజిస్ట్రేషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బీ ఓపెన్డ్ ఆన్ 7th Jan 2025 ఫ్రమ్ 12 PM అండ్ విల్ బీ క్లోజ్డ్ ఆన్ 6th February 2025 at 11:59 PM. ఓకేనా. ఇందులో వచ్చేసి మొత్తం అకౌంటెంట్, స్టెనోగ్రాఫర్, లోయర్ డివిజన్ క్లర్క్, స్టోర్ కీపరు, ఫోటోగ్రాఫర్, ఫైర్మెన్, కుక్, ల్యాబ్ అటెండెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ట్రేడ్స్మెన్ మెట్, వాషర్మెన్, కార్పెంటర్, తర్వాత నియమిత్. ఇది వచ్చేసి మొత్తం 113 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా. ఓకేనా. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 113 ఉన్నాయి. ఇక క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో కనుక చూసుకుంటే ఇక్కడ చూసి ఒక నోట్ రాశారు, చూసారా? ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈజ్ ఇనిషియేటివ్ అండ్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఫైనల్ సెలెక్షన్. ఫైనల్ సెలెక్షన్లో ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వను. ఏదున్నా ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళకి సంబంధం, అది ఏదైనా జరగవచ్చు అని ఒక నోట్ అయితే ఇచ్చారు. తర్వాత అకౌంటెంట్ వాళ్ళకి చూడండి, అప్ టు 30 years అంటే 18 to 30 years ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ కామన్ ఉంటుంది. డిగ్రీ ఇన్ కామర్స్ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ 12th క్లాస్ ఈక్వలెంట్ ఇన్ రికగ్నైజ్డ్ బోర్డు. ఓకేనా. ఇందులో అకౌంట్స్ గురించి ఉంటే మీరు అకౌంటెంట్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత స్టెనోగ్రాఫర్ ఉంది, లోయర్ డివిజన్ క్లర్క్. స్టెనోగ్రాఫర్కి అయితే 18 to 27 years, లోయర్ డివిజన్ క్లర్క్ 18 to 27 years. స్టెనోగ్రాఫర్కి 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్. లోయర్ డివిజన్ క్లర్క్ కూడా 12th క్లాస్ ఉంటే సరిపోతుంది. టైపింగ్ ఉండాలి దీనికి. 30 words minute ఫర్ ఇంగ్లీషు, 25 words per minute హిందీ. ఇక స్టెనోగ్రాఫర్ చూసుకుంటే మనకు 10 minutesలో 80 words రావాలి. అంటే 65 minutes ఫర్ ఇంగ్లీషు, 75 minutes ఫర్ హిందీ. అనేది మాన్యువల్ టైప్ రైటింగ్ ఉంటుంది. చాలా ఎక్కువ ఉంటుంది, హార్డ్ ఉంటుంది. ఎవరైతే స్టెనోగ్రఫీ నేర్చుకున్నారో, లోయర్ హ్యాండ్, అప్పర్ హ్యాండ్ అంటారు కదా, అది ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళు దానికి అప్లై చేసుకోవచ్చు. ఇక దాని తర్వాత స్టోర్ కీపర్ చూసుకుంటే మనకు 18 to 27 years, 12th క్లాస్ ఉంటే సరిపోతుంది దీనికి. ఫోటోగ్రాఫర్కి 18 to 27 years, దీనికి కూడా 12th క్లాస్ ఉండాలి. కాకపోతే డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ అంటే దానికి సంబంధించి తెలిసి ఉండాలి మనకి. ఓకేనా, వాళ్ళకి ఎలిజిబుల్. ఇక ఫైర్మెన్ వచ్చేసి 18 to 25 years, మ్యాట్రికులేషన్ ఉంటే సరిపోతుంది. 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది. హైట్ 165, తర్వాత వెయిట్ 50 kgs, చెస్ట్ అంటే ఎక్స్పెండెడ్ అన్ఎక్స్పెండెడ్ అని ఉంటుంది. తర్వాత ఇవన్నీ ఉంటాయి దీంట్లో. టెక్నికల్ స్కిల్స్ ఏమైనా ఉంటే ఎలిజిబుల్ అవుతారు దానికి. తర్వాత కుక్ 18 to 25 years, మ్యాట్రికులేషన్ ఉండదు. దాంతోపాటు ప్రొఫిషియన్సీ ఇంటర్ కుక్లో తెలిసి ఉండాలి మనకి. ఓకేనా. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ 18 to 27 years, మ్యాట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అనేది ఉండాలి దానికి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 18 to 25 years, మ్యాట్రికులేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్. 10th క్లాస్ ఒక్కడు ఉంటే సరిపోతుంది. ట్రేడ్స్మెన్ మెట్కి 18 to 25 years, మ్యాట్రికులేషన్ ఉండాలి. దాంతోపాటు అప్రెంటిస్షిప్ చేసినట్టు ఉండాలి. వాషర్మెన్ 18 to 25 years, కార్పెంటర్ 18 to 25 years. తర్వాత టీమ్ స్మిత్ మ్యాట్రికులేషన్ అనేది ఉంటే సరిపోతుంది. ఓకేనా. ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకుంటే మనం ఇప్పుడు చూశారు కదండి, ద సర్క్యులర్ డేట్ ఆఫ్ రీకాకింగ్ ఏజ్ లిమిట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ద లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ అంటే లాస్ట్ డేట్ ఏదైతే ఉంటుందో దానికి కట్ ఆఫ్ తీసుకుంటాడు. 3 years అనేది ఓబీసీ వాళ్ళకు ఉంటుంది, 5 years అనేది SC/ST వాళ్ళకు ఉంటుంది, 10 years అనేది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఉంటుంది. ఓకేనా. ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే మనకు 2 parts ఉంటుంది. ఒకటి రిటర్న్ ఎగ్జామినేషన్, ఇంకోటి వచ్చి టైప్ అండ్ స్టాటిస్టిక్స్ అంటే ఎవరైతే టైపింగ్ ఉంటారో వాళ్ళకి. ఇక ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్. 2 hours ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకేనా. ఈచ్ ఇంగ్లీష్ అండ్ హిందీలో, ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలోనే మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. మిగతా లాంగ్వేజ్లో ఎగ్జామ్ అనేది ఉండదు. ఓకేనా. తర్వాత వచ్చి చూసుకుంటే ఇక్కడ నో టీఏ విల్ బీ పేడ్ ఫర్ అటెండింగ్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ టెస్ట్ ట్రేడ్ స్పెసిఫిక్ టెస్ట్. ఎవరైతే ఎగ్జామ్కి అటెండ్ అవుతారో వాళ్ళకి టీఏడిఎల్ అనేది ఎలాంటి ఏం ఇవ్వమని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ అప్లికేషన్లో 02262507779కి కాల్ చేయొచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు యూజ్ కాకపోయినా మీ ఫ్రెండ్స్ కానీ యూజ్ అవుతుంది కదా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.